अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेखर अहमद अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, राजनगर पुलिस ने एक कांस्टेबल को गिरफ्तार किया। तफसीलात के मुताबिक प्रदीप नामी एक पुलिस कांस्टेबल है जो RGA यानी राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पुलिस स्टेशन का कांस्टेबल है। इस पर इल्जाम है कि राजनगर पुलिस स्टेशन हुदूद बुधवल में इसके घर के सामने एक नाबालिग लड़की रहती थी जिसकी उम्र 17 साल है। उससे मोहब्बत का नाटक किया और शादी करने का भी वादा किया। जब लड़की के घर वाले भी बात करे तो तब भी वो बताया था कि कुछ टाइम दो, मैं शादी करूंगा। इसके बाद से वो लड़की के साथ कई वक्त गुजारा और जब लड़की के घर वालों ने शादी की बात की तो मुकर गया और सीधा सीधा इनकार कर दिया। जिसके बाद ये घर वालों ने फौरन राजेंद्र नगर पुलिस स्टेशन में शिकायत की। राजेंद्र नगर पुलिस ने तहकीकात करते हुए आज प्रदीप को अदालती तहवील में दे दिया। अब पुलिस वाले भी अगर ऐसा करेंगे तो फिर हम भरोसा किस पे रखें, एतमाद किस पे रखें? जिसकी जिम्मेदारी है अवाम की हिफाजत करना, अगर वही हमारे लिए खतरा बन जाए तो फिर हम क्या करेंगे? सवाल बहुत है, शायद जवाब किसी के पास नहीं। बहरहाल ACP ने मीडिया से बात करते हुए सारे तफसीलात बताई। मैं शेखर अहमद अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। कल शाम 26/6/2024 के शाम के दिन विक्टिम राजनगर PS को आके एक वन कांस्टेबल गाजुला प्रदीप बोल के RGI PS में काम करता, उन्होंने चीट करा बोल के वो विक्टिम लेडी 17 ईयर्स का एज है और चीट करता बोल के पिटीशन दिया। उसके ऊपर से आज ये प्रदीप कांस्टेबल को हम लोग अरेस्ट करके कोर्ट में प्रोड्यूस करते हैं। ठीक है। తేదీ 26/6/2024 సంవత్సరం సాయంత్రం సమయంలో బాధితురాలు తల్లి అనేటువంటి మాకు PSకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ RGI PSలో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎడ్బిఆర్ షీరాబాద్ PSలో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం RGI పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు. నిరాకరించిన అడిగినందుకు, పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినందుకు నిరాకరించినాడు. ఇతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. అది ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించుకోవడం జరుగుతుంది. తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై అధికారులకు తెలియపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫోటో అట్లాంటిది ఉన్నాడు, అయినప్పుడు అలా చేసుకుంటా అని చెప్పాను. అందుకని అది డీప్గా ఇంట్రాగేషన్ చేస్తామని మాకు తెలుస్తుంది. అది ఇంకంతవరకు అది రాలేదు.